హలో ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఈవెంట్ అంటే పాటలు పాడేవాళ్ళని చూసాము, డ్యాన్సులు ఆడేవాళ్ళని చూసాము, కామెడీలు చేసేవాళ్ళని చూసాము, డ్రామా స్కిట్లు వేసేవాళ్ళని చూసాం. కానీ ఈ విధంగా ఒక సినిమా ఫైట్ని రీక్రియేట్ చేయటం మాత్రం ఎప్పుడూ చూడలేదు భయ్య. వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి భయ్య. మన వ్యూవర్స్లో 85% మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూపిస్తున్నారు. ప్లీజ్ భయ్య, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేవి చూస్తున్నారు. దానివల్ల నేను చేసే వీడియోలు మీకు అందట్లేదు, ఈ యూట్యూబ్ బోర్డు ఏమో పంపట్లేదు మీకు. ఆ విధంగా వ్యూస్ అనేది డౌన్ అయిపోతున్నాయి, నాకు ఇంట్రెస్ట్ డౌన్ అయిపోతుంది. మరి నాకు ఇంట్రెస్ట్ రెట్టింపు అవ్వాలి, ఊపు జై అని లేవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే లైక్, షేరు, కామెంటు ఇంపార్టెంట్. అప్పుడు నాకు ఊపు వస్తుంది, వీడియోలు కూడా తండాల కింద వచ్చేస్తాయి అన్నమాట. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ విధంగా ఒక సినిమా ఫైట్ని రీక్రియేట్ చేయటం మాత్రం ఎప్పుడు చూడలేదు భయ్య. దట్టు ఒక తెలుగు సినిమాని తమిళ ఆడియన్స్ ఈ విధంగా చేయటాన్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను భయ్య. ఎందుకంటే తమిళ ఆడియన్స్ వాళ్ళ నేటివిటీ సినిమాలు చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. భాషాభిమానం, ప్రాంతాభిమానం వాళ్ళకి బాగా ఎక్కువ. మరి అలాంటిది సలార్ మూవీ యొక్క ఫైట్ను, రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఫైట్ను ఏ విధంగా రీక్రియేట్ చేశారంటే, ఆ సలార్ సినిమా మీద రెబల్ స్టార్ ప్రభాస్ పైన వీళ్ళకున్న అభిమానాన్ని మనకైతే చూపెడుతుంది భయ్య. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్రేజ్గా మనమైతే చెప్పవచ్చు. అలాగే ఈ సలార్ మూవీ ఓటీటీలో 365 రోజులు కూడా ట్రెండింగ్లోకి వచ్చి కొత్త రికార్డు అనేది పెట్టింది. దాంతో మూవీ టీమే అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ని కూడా విడుదల చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం అవ్వట్లేదు భయ్య. ఓరు బాబు, ఇవన్నీ ఆనందపడే విషయాలే కదరా, ఇవన్నీ ఎంజాయ్ చేసే విషయాలే కదరా, ఇవన్నీ సూపర్గా డ్యాన్సులు వేసే విషయాలే కదరా అనే విధంగా మీకు అనిపించవచ్చు భయ్య. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే, సలార్కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రావాల్సినంత రికగ్నైజన్ అయితే రాలేదు. 750 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. కానీ ఈ మూవీ 1000 కోట్లు రాబట్టాల్సిన సినిమా భయ్య. ఎప్పుడైతే థియేటర్లో నెగిటివ్ రివ్యూస్ చూసి ఎవరైతే థియేటర్లో చూడలేదో వాళ్ళైతే ఖచ్చితంగా బాధపడుతున్నారు. మరి ఇలాంటి అద్భుతమైన సినిమాని థియేటర్లో చూడకుండా మిస్ అయిపోయారంటే కొంతమంది హ్యాటర్స్ మాట విని వాళ్ళు నిజంగా హ్యాటర్స్ని చాలా తిట్టుకుని ఉంటారు. సలార్ మూవీ అనేది స్లోగా ఉంటుంది భయ్య, స్లో పాయిజన్లా ఎక్కేస్తుంది కూడా. ఇప్పుడు అదే నడుస్తుంది, అదే జరిగింది, అదే జరగబోతుంది ఫ్యూచర్ సలార్ 2తో. ఇక సలార్ 1 ఈ రేంజ్లో విపత్యం క్రియేట్ చేస్తుందంటే, ఇక సలార్ 2ని ప్రశాంత్ నీలు అదరగొట్టేలా తీయబోతున్నాడు అని అర్థమవుతుంది భయ్య. ఇప్పటికే ప్రశాంత్ నీలు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు భయ్య. మనం అనుకుంటున్న ఫీలింగ్ని ఆయన కూడా అనుకుంటున్నాడు. సలార్కి అనుకున్నంత రికగ్నైజన్ అయితే రాలేదు, సలారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా అద్భుతాలు సృష్టించి ఉండాలి అనే విధంగా ఆయన అయితే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక దానికి తోడు సలార్ 2 అనేది అద్భుతంగా ఉండబోతుంది, ఇండియన్ సినిమా చరిత్రలోనే బీపత్యాలు సృష్టించబోతుంది అనే విధంగా చాలా ఇంటర్వ్యూల్లో ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అదైతే నిజమని నాకైతే అనిపిస్తుంది భయ్య. సలార్ మూవీ అనేది సలార్ 2కి ఒక బేస్ మాత్రమే. సలార్ అనేది సీజ్ ఫైర్, సలార్ 2లోనే ఉంది అసలైన వార్. మరి ఆ వారు మామూలుగా ఉండదు. నేనైతే సలార్ 2 మూవీ కోసం ఏగర్లో వేచి, మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి.